నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలను ఎంఐఎం పార్టీ కలవరం పెడుతోందా? ఆ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 2 మున్సిపాలిటీల్లోనూ పతంగి పార్టీ కీలకంగా మారనుందా? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ సీటు గెలుచుకోవడం ఆ పార్టీకి తెలంగాణలో కూడా కలిసి రానుందా? కింగ్ ఎవరైనా కింగ్ మేకర్గా మాత్రం ఎంఐఎం పార్టీనే నిలుస్తోందా? అసలు నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రాబల్యంపై జరుగుతున్న చర్చ ఏంటి? 2 జాతీయ పార్టీలకు ఎంఐఎం ఎందుకు కలవరపెడుతోంది? నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కానీ మజ్లిస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో తమ ఆధిక్యాన్ని చాటుకుంటుండడం ఆ 2 పార్టీలు కలవరపెడుతోందట. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో కింగ్ మేకర్ అవ్వాలని పతంగి పార్టీ ఉవ్విళ్లూరుతోందట. జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గణనీయమైన ప్రభావాన్ని చాటుకుంది. ముఖ్యంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండడం గమనార్హం. ఇక బీఎంసీ పరిధిలో తొలిసారి ఎంఐఎం బోనీ కొట్టింది. ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ బీఎంసీలో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి చరిత్ర క్రియేట్ చేసింది. అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్స్ పరిధిలో మొత్తం 89 స్థానాలు గెలుచుకుంది. సంభాజీనగర్, మాలిగావ్ వంటి నగరాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించే స్థాయికి ఎదిగింది. ఆ స్ఫూర్తితో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మజ్లిస్ ధీమాతో ఉందట. మేయర్ పీఠం లక్ష్యంగా పావులు కదుపుతున్న డిప్యూటీ మేయర్ పక్కా అని లెక్కలు వేసుకుంటుందట. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా గత ఎన్నికల్లో 16 డివిజన్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎంఐఎం డిప్యూటీ మేయర్ చేజిక్కించుకుంది. ఈసారి 20 సీట్లలో గెలిచేలా ఎంఐఎం నేతలు ప్లాన్ వేస్తున్నారట. ఈసారి కూడా మేయర్ ఎన్నికల్లో ఆ పార్టీ కింగ్ మేకర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. అయితే మైనార్టీ డివిజన్స్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఎంఐఎం స్పీడ్ కు ఏ మేరకు బ్రేకులు పడతాయో చూడాలి. నిజామాబాద్ కార్పొరేషన్లో గతంలో డిప్యూటీ మేయర్ పదవి చేజెక్కించుకున్న ఎంఐఎం ఈసారి అంతకు మించి అంచనాలతో బరిలో దిగుతుందట. ఇటు బోధన్ మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రభావం చాటాలని చూస్తోందట. 38 డివిజన్స్ గాను 16 చోట్ల ఎంఐఎం కీలకంగా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో 11 డివిజన్లు గెలుచుకున్న మజ్లిస్ ఈసారి మరిన్ని వార్డులు గెలుచుకుని కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతుందట. ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలోనూ ఎంఐఎం ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోందట. 36 వార్డులకు గతంలో 1 వార్డు గెలుచుకోగా ఈసారి 2 అంకెల స్థానాలపై గురిపెట్టిందట. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల విజయంతో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగినట్టు కనిపిస్తోంది. అక్కడి ఫలితాల ఎఫెక్ట్ జిల్లాలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో మెజారిటీ మైనార్టీ డివిజన్స్ లో ఎంఐఎం సత్తా చాటాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మైనార్టీలోనూ పట్టు కోల్పోకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. జిల్లాలో తమ ప్రాబల్యం పెరగాలని బీజేపీ భావిస్తుంటే తగ్గించాలని కాంగ్రెస్ మైనార్టీ డివిజన్స్ పై ఫోకస్ పెట్టిందట. ఎంఐఎం మాత్రం ఈసారి పట్టు సాధించి కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలన్న పట్టుదలతో ఉందట. ఆ క్రమంలో ఎంఐఎం కు కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కానీ కింగ్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి ఎంఐఎం